యూట్యూబ్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి పైన క్రియేట్ ఛానల్ అదే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేద్దాం. అలా వస్తుంది. ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి లోగో అనేది మనం ముందుగానే రెడీ చేసుకోవాలి. దీన్ని చక్కగా సెట్ చేసుకొని సేవ్ అంటే చేసినప్పుడు ఇక్కడైతే వస్తుంది. అట్లాగే ఫస్ట్ ఆప్షన్ ఈమెయిల్ ఐడి దాన్ని డిలీట్ చేసేసి ఛానల్ నేమ్ అయితే ఇక్కడ మనం ఇవ్వాలి. నేనైతే ఇక్కడ టైలరింగ్ అని ఇస్తున్నాను. ఛానల్ నేమ్ అనేది మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. కుకింగ్ అయితే కుకింగ్, పేరు కూడా ఇవ్వచ్చు అనమాట. టైలరింగ్ ఇచ్చి సేవ్ అనేది ఒకవేళ తర్వాత సెకండ్ ఆప్షన్ సేమ్ అలానే టైలరింగ్ మనకు నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు. టైలరింగ్ అఫీషియల్ అని లేదా ఆన్లైన్ మనకు నచ్చింది ఏదైతే అది పెట్టుకొని సెట్ చేసుకొని పైన సేవ్ అనే ఆప్షన్ మీద నొక్కితే టిక్ మార్క్ వస్తే మాత్రం సేవ్ అనేది నొక్కాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు మరలా దాన్ని క్రియేట్ ఛానల్ కానీ క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. ఇప్పుడు పెన్సిల్ ఐకాన్ దాన్ని నొక్కితే ఇలా వస్తుంది. కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. 2 ఆప్షన్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు 4th ఆప్షన్ ఇక్కడైతే మనం కుకింగ్ అదే టైలరింగ్ ఛానల్కి సంబంధించినవి మనం ఏ కంటెంట్ చేస్తున్నామో అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేము, ఛానల్ నేము, మన పేరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే టైలరింగ్ సబ్స్క్రైబ్ చెప్పేసి ఇచ్చి ఉన్నాను. దాన్ని సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కెమెరా అని ఉంది కదా, బ్యానర్ మీద నొక్కి ఇక్కడ గ్యాలరీ చూపిస్తుంది. ఇక్కడ ముందుగానే మనం క్రియేట్ చేసింది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. అటు గీత ఇటు గీత ఉంది కదా, ఆ మధ్యలో దాన్ని సెట్ చేసుకొని ఇక్కడ సరిపోయినట్టుగా పెట్టుకోవాలి. ఇలా అయితే సెట్ చేసుకొని సేవ్ అనే మీద క్లిక్ చేయాలి. కొంచెం టైం పడుతుంది. ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. ఇంతటితో అయితే కొన్ని సెట్టింగ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు వేరే సెట్టింగ్ మనం చేసుకోవాలి. వైటీ స్టూడియో, క్రోమ్ ఈ 2 యాప్లు అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రోమ్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసినప్పుడు ఇలా అయితే వస్తుంది. కింద లాస్ట్లో డెస్క్టాప్ అని చిన్న బాక్స్లో ఉంటుంది. దాని టిక్ మార్క్గా మనం ఇలా సెట్ చేసుకున్న తర్వాత ytstudio.com అని దాన్ని క్లిక్ చేసిన తర్వాత లోగో కనపడుతుంది. ఇట్లా ఇక్కడ లాగిన్ అవ్వాలి. ఇలా అయితే వస్తుంది. కింద సెట్టింగ్ సింబల్ అనేది ఉంటుంది. లాస్ట్లో 2వ ఆప్షను దాన్ని క్లిక్ చేసి కొన్ని సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్ సింబల్ నొక్కి 2వ ఆప్షన్ ఛానల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే
రెండో ఆప్షన్ ఛానల్, ఇలా ఏదో వస్తుంది. ఫస్ట్ బేసిక్ ఇన్ఫామ్ అని, ఇక్కడ మనం కింద కంట్రీ అనేది సెలెక్ట్ చేయాలి. పక్కన చిన్న ఆప్షన్ అయితే ఉంటుంది, ఇది చిన్న మార్క్ అని కదా, అక్కడ దాన్ని క్లిక్ చేసినట్లయితే కంట్రీ సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి. ఇలా ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే కింద కీవర్డ్స్ అని ఉంటుంది, ఇక్కడ మన ఛానల్కి సంబంధించినవి కీవర్డ్స్ అయితే ఇవ్వాలి. ఇలా కీవర్డ్స్ ఇచ్చి దేనికి సంబంధించి మనం కుకింగ్ కానీ ఏ కంటెంట్ సంబంధించిన కీవర్డ్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ అలా ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ యారో మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ యారో మార్క్ ఇచ్చిన దాన్ని విడివిడిగా అయితే ఇంటూ మార్క్ లాగా వస్తాయి కీవర్డ్స్. అక్కడ కొన్ని మన ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇలా చేసిన తర్వాత పక్క సైడ్ సేవ్ అనేది ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేయాలన్నమాట. సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పక్కన సేవ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ అది క్లిక్ చేసినట్లయితే సేవ్ అయిపోతుంది. అలాగే ఇది బ్యాక్కి వెళ్ళింది అనమాట. మళ్ళా సెట్టింగ్ సింబల్ మీద నొక్కి ఇక్కడ అట్లాగే ఛానల్ రెండో ఆప్షన్ మీద ఛానల్ అని మీద నొక్కినట్లయితే ఫస్ట్ ఇది బేసిక్ ఇన్ఫామ్ అనేది అయిపోయింది. ఇప్పుడు రెండో ఆప్షన్, ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, మన మధ్యలో డాట్స్ అయితే ఆన్ చేసి పెట్టుకొని పక్క సైడు సేవ్ అనేది ఉంటుంది, దీన్ని క్లిక్ చేసినట్లయితే అది కూడా సేవ్ అయిపోతుంది. మళ్ళా బ్యాక్కి వెళ్ళింది, మళ్ళా సెట్టింగ్ సింబల్ మీద నొక్కి ఛానల్ అనే రెండో ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఇలా వస్తుంది. అట్లాగే ఇప్పుడు మూడవది ఆప్షన్, ఫస్ట్ ఇదైతే ఆన్లైన్ ఉంటుంది, సెకండ్ క్లిక్ చేయాలి, అది ఫోన్ వెరిఫై చేయటం అన్నమాట. ఇలా నొక్కినట్లయితే ఇలా వస్తుంది వెరిఫై. దాని ఆప్షన్ మీద దాని మీద నొక్కుదాం, దాని మీద క్లిక్ చేసినట్లయితే నాకైతే అక్కడ వెరిఫై అయింది కాబట్టి చూపించదు. మీకైతే ఫోన్ నెంబర్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఇచ్చినట్లయితే సేవ్ అయిపోతుంది. నాకైతే చూపించట్లేదు, అది నాకు ముందుగానే వెరిఫై అయింది కాబట్టి ఆ ఆప్షన్ అనేది ఇలా వస్తుంది. మీకైతే ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ అక్కడ